పనికి మాలిన పాకిస్తాన్ అసలు సామర్థ్యం ఏంటనేది ఓపెన్ గా తెలిసిపోయింది. దాచినా దాగని సత్యంలాగా పాకిస్తాన్ పిక్క బలమే తప్ప అసలు బలం లేని దేశంగా తేలిపోయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ నేవీ తన యుద్ధ నౌకలను ఇరాన్ సరిహద్దులకు పరుగు పెట్టించిందని తెలిసింది. దీంతో గత 10 రోజులుగా ఆ దేశంలోని లీడర్లు పేలిన ప్రగల్భాల్లో అసలు నిజమెంతనేది తెలియగా ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు పోయింది. ప్రగల్భాల పాక్ అసలు పస తేలిపోయింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పిక్కబలం చూపించిన పాక్ నేవీ ఓ మాట్లాడితే ఆటం బాంబేస్తాం అంతు చూస్తామంటూ బెదిరించే పాకిస్తాన్ అసలు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. సిగ్గు ఎగ్గు లేకుండా యుద్ధం నుంచి పారిపోయిన పాక్ నేవీ బండారం బద్దలైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రచండ వేగంతో దూసుకొస్తున్న భారత క్షిపణుల నుంచి తప్పించుకోలేని పాక్ సైన్యం కాలికి బుద్ధి చెబితే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు పాక్ నేవీ కూడా తమ యుద్ధ నౌకలను తరలించేసినట్లు తాజాగా బయటపడింది. కరాచీ నౌకా స్థావరంలో ఉండాల్సిన వార్షిప్పుల్లో కొన్నింటిని కమర్షియల్ టెర్మినల్స్ లోకి తీసుకెళ్లి ఉంచగా మిగిలినవి ఇరాన్ సరిహద్దుల్లో దాకా పరుగుపెట్టి అక్కడ దాక్కున్నట్లు ఈ శాటిలైట్ ఫోటోలే చెబుతున్నాయి. మే 8వ తేదీ నాటి చిత్రాల్లో కరాచీ నౌకా స్థావరంలో వీటి జాడలేదు. అదే నెల 10వ తేదీన 7 వార్షిప్లు 100 కిలోమీటర్ల దూరంలోని గ్వాదర్ పోర్ట్లో దర్శనమిచ్చాయి. వీటిలో జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగేట్లు ఉన్నాయి. ఇవి చైనాలో తయారయ్యాయి. ఆపరేషన్ సింధూర్ కు కేవలం 6 నెలల ముందు చైనా నుంచి 4 జుల్ఫికర్ శ్రేణి నౌకలు వచ్చాయి. వీటి ప్రారంభోత్సవ సమయంలో యాంటీషిప్ మిసైల్స్ ను ప్రయోగించిన వీడియోను పాక్ విడుదల చేసింది. కానీ భారత సైన్యం విరుచుకుపడడం ప్రారంభం కాగానే వీటి జాడే లేకుండా పోయింది. దానికి కారణం తమ యుద్ధ నౌకలను కాపాడుకోవడానికి పాక్ నావికాదళం వీటిని దాచిపెట్టడమే. ఎక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్ట్పై దాడికి దిగుతుందో అని తెగ వణికిపోయిన పాక్ ఆ పని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే 1971లో ఈ ఐఎన్ఎస్ విక్రాంతే ఈ పోర్టుపై మొదట దాడి చేసింది. ఆ భయాలతోనే ఈ యుద్ధ నౌకలను పరుగు పెట్టించిందని యుద్ధ నిపుణులు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. పది రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆ తరువాత ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ సింధు జలాలు విడుదల చేయకపోతే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరికలు చేశారు. దానికి తోడు మరో పిల్ల పొలిటీషియన్ బిలావల్ భుట్టో కూడా రక్తం ఏరులై పారుతుందంటూ నోరు పారేసుకున్నాడు. మా ప్రతి పౌరుడు యుద్ధం చేసేందుకు సిద్ధమంటూ షహబాజ్ షరీఫ్ ఆర్భాటం ప్రదర్శించారు. ఇప్పుడు తాజాగా బయటపడిన ఈ శాటిలైట్ ఫోటోలే వాళ్ల అసలైన ప్రతాపమేంటనేది తెలుపుతున్నాయి. ఒట్టి మాటలు తప్ప అసలు యుద్ధమంటూ వస్తే పిక్కబలం కొద్దీ పరుగు పెట్టడం తప్ప మరోటి కాదని తేలిపోయింది.